సో ఈ ప్రజావాణిలో అర్జీలు ఎర్పియడానికి మళ్ళీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజలు వచ్చారనమాట. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ధరణిలో వాళ్ళ ల్యాండ్ 13 ఎకరాల ల్యాండ్ ఏదైతుందో అది ధరణిలో ఎక్కేయలేరు. సో దాని గురించి మా ఆవేదన కానీ మా ప్రాబ్లం కానీ చెప్పడానికి ఇక్కడికి వచ్చినామని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం సార్. మాది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమాల గ్రామం. మా గ్రామంలో మేము 1965 నుంచి సర్వే నంబర్ 503, 500 సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేసుకొని నేటి వరకు సాగు చేసుకొని జీవిస్తున్నాం. అటువంటి భూమిని ధరణి పోర్టల్ వచ్చాక ఆ సర్వే నంబర్ని మిస్సింగ్ సర్వే నంబర్గా చూపిస్తూ ధరణి పోర్టల్లో ఎక్కించకుండా మా భూముల్ని కబ్జా చేయాలని కొంతమంది కుట్ర పన్నారు. ఆనాటి నుంచి మేము 10 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా సరే ధరణిలో మాకు ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఆ సమస్యకి ఇక్కడ మన ప్రజావాణిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలోనైనా పరిష్కారం దొరికిద్దని ఈరోజు మేము ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమికి సంబంధించిన దాంట్లో చాలా పేద వర్గాలు, చదువురాని వాళ్ళు ఆ భూమినే జీవనంగా చేసుకొని కొనసాగిస్తున్న కుటుంబాలు జీవిస్తున్నాయి. అటువంటి వాళ్ళను కొంతమంది దళారులు కలిసి మీరు అమ్మండి, మీకు భూమి మీద హక్కు లేదని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని తప్పుడు మార్గంలోకి నడిపిస్తూ ఆ భూమిని కబ్జా చేయడం కోసం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా దిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి. అలాగే మా భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ప్రభుత్వం స్పందించి మాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మీరు ఇంతకుముందు వచ్చిరా ఫస్ట్ టైం వస్తారా? ఫస్ట్ టైం వచ్చాం సార్. ఈ రోజు వచ్చాము. వెళ్ళి ఇచ్చిరా అప్లికేషన్ ఇచ్చాము, రిసీవ్ చేసుకున్నారు. మీ ఫోన్కి మెసేజ్ కూడా వచ్చింది, మీ దగ్గరకే వచ్చి మీరు పరిష్కరిస్తారు అని చెప్పారు సార్. ఎట్లా అంటే లోపల ఎట్లా మంచిగా చూసుకుంటారా లేకుంటే నిర్లక్ష్యంగా ఏమైనా కనిపిస్తుందా? లేదు, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరు కొంతమంది అని అన్నారు మీ ఊర్లో ఎవరైతే కబ్జా కానీ ధరణిలు ఎక్కట్లేరని కొంతమంది అన్నారు, ఎవరు వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. రియల్ ఎస్టేట్ చేసే దళారీ వ్యవస్థ చాలామంది ఉన్నారు. వాళ్ళు తక్కువ డబ్బులు చూపించి మీకు ఇదే ఉన్నది అనే దాంట్లో కొంత ప్రలోభాలకు గురి చేస్తూ ఈ పేద వర్గాల దగ్గర నుంచి భూములు గుంజుకోవడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మీది భూమిలో? పోర్టల్ వచ్చేది దగ్గర నుంచే మాకు సమస్య వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులకు కానీ చెప్పడం వల్ల ఏం జరగలేదు. భూమిలో మేమే సాగు చేసుకుంటున్నాం. టెక్నికల్గా ధరణి పోర్టల్లోకి వెళ్ళనీయకుండా ఆ భూమిని కబ్జా చేయడం కోసం కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యారు. ఈ రోజు కూడా భూమిని మేమే సాగు చేసుకొని జీవిస్తున్నాం. భూమి మా ఆధీనంలోనే ఉన్నది, కానీ మాకు ప్రభుత్వం నుంచి పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు. ఆ ధరణిలో ఎక్కిస్తే మాది మాకు వచ్చేసింది. దానికి ఆ భూమికి సంబంధించిన దళిత బంధు కానీ మోడీ పైసలు కానీ అట్లా ఏమన్నా వస్తున్నాయి? అవి రావట్లేదు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఆ డబ్బులు మిస్సింగ్ సర్వే నెంబర్గా చూపిస్తున్నారు. ధరణి పోర్టల్లో ఎక్కించలేదు, ఆ భూమిని అట్లా హోల్డ్ చేసి ఉంచారు. ఇప్పుడు దాన్ని ఎక్కిస్తే మాకు అన్ని రైతు బంధు కానీ మోడీ డబ్బులు కానీ పిఎం కిసాన్ అన్నీ రావడానికి ఆస్కారం ఉన్నది. అంటే కొంతమంది దళారులు కావాలని టెక్నికల్గా దాన్ని అక్కడ ఆపారు. మాకెవరితోని కోర్టు వివాదాలు అటువంటి ఏం లేవు. ఆ విలువైన భూమిని కబ్జా చేయడం కోసం దళారులు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకొని మాకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తే సమస్య పరిష్కారం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి మా గోడుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.